అవకాశం వచ్చిందన్నమాట ఇలాగ వాక్యాన్ని చూడడానికి? मुझे दूसरा बार सेकंड टाइम मुझे अपॉर्चुनिटी मिला है वचन देने के लिए। నేను మొదట్లో అనుకున్నాను క్రైస్తవులు ఎలా శ్రమ పొందారు, అంటే అప్పట్లో రాజులు ఎంత హింసించారు, చివరికి క్రైస్తవం ఎలా అఫీషియల్ అయింది, ఇప్పుడు మనం క్రైస్తవుని ఎలా ద్వేషిస్తున్నారు, ఇది నేను చెప్తాను, ఈ టాపిక్ అనేది చెప్దాం అనుకున్నాను. కానీ एक्चुअली मुझे वचन मैं क्रिश्चियंस को कैसे धोखा बचे परसिक्यूट कर रहे हैं, कैसे हिंसा कर रहे हैं, वो टॉपिक मैं बताना चाहती थी पहले तो। దాని తర్వాత టాపిక్ చేంజ్ చేస్తాం సడన్గా. फिर मैं टॉपिक थोड़ा चेंज करना पड़ा। ఆరాధన ఎలా చేయాలనేది కాన్సెప్ట్ మనం ధ్యానిద్దాం. तो आज आराधना कैसे करना है, प्रभु की आराधना हम किस तरह कर सकते हैं, वो टॉपिक में मैं आगे बढ़ना चाहती हूँ। అయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం. छोटी सी प्रार्थना करेंगे। ప్రేమల తండ్రి, దయగల మహోన్నతుల మహాగణ తండ్రి, గడిచిన కాలం నుండి మీ కృపను నడిపించారు, సహాయం చేశారు తండ్రి. అందరి బట్టి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇదిగో నేను వాక్యం ధ్యానించుకునే సమయాన్ని బట్టి ఆలోచించుకునే సమయాన్ని బట్టి నాకు జ్ఞానాన్ని దయచేయండి. అలాగే వెనకని చెవులను గ్రహింపగల మనసును దయచేయండి తండ్రి. ఈ ఆరాధన అంతా మీరే నడిపించండి. చేసినప్పుడు పది మంది వచ్చినారు తండ్రి. అయితే ఈ ఆరాధన ఈ టాపిక్ మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఆదికాండం మనం आराधना के टॉपिक हम आराधना में हम आगे बढ़ेंगे। ఒక వాక్యం చూద్దాం. एक वचन हम पढ़ेंगे। యోహాను 4:23-4 जॉन 4వ అధ్యాయము जॉन गॉस्पेल 4th chapter 4th చాప్టర్ 23 and 24। 4th చాప్టర్ जॉन परंतु वह समय आता है, वरन अब भी है, जिसमें सच्चे भक्त पिता की आराधना आत्मा और सच्चाई से करेंगे, क्योंकि पिता अपने लिए ऐसे ही आराधकों को ढूंढता है। परमेश्वर आत्मा है और अवश्य है कि उसकी आराधना करने वाले आत्मा और सच्चाई से आराधना करें। అయితే మనం ఎలాగా యథార్థముగా అయితే మనం యథార్థమైన హృదయంతో మనం ఆరాధించాలన్నమాట. ఆత్మతో సత్యంతోనే మనం ఆయన్ని ఆరాధించాలి. అంటే ఎందుకు మన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి? ఆయన దేవుడు ఆత్మే ఉన్నాడు. तो हम लोग आराधना कैसे करना है, प्रभु के वचन बोलते हैं हम आत्मा और सत्य से, स्पिरिट एंड ट्रूथ से प्रार्थना आराधना करना है। क्यों ऐसे करना है? क्योंकि हमारे परमेश्वर ट्रूथ स्पिरिट है। సో దేవుడు ఏమనుకున్నా కోరుకుంటున్నారంటే ఒక మంచి ఆరాధకుడిగా అయితే మన ఆరాధకుడిగా అయితే మనం కోరుకుంటున్నాం. हम चाहते हैं, प्रभु चाहते हैं हम अच्छे से आराधना करें, आराधनायक हम विश्वासी बने। प्रभु यह चाहते हैं हमारे से। అయితే ఆదికాండంలో మనం ముగ్గురు భక్తులతోని మనం మొదలు పెడదాం. आदि हम सबसे पहले जेनेसिस बुक ऑफ जेनेसिस 3 विश्वासी से 3 डिसाइपल से हम आगे बढ़ेंगे। అది ఆదికాండము మనం 4వ అధ్యాయంలో చూస్తే మనం आदि जेनेसिस 4th चैप्टर हम देखेंगे। హెబెల్ కోసం మనం అక్కడ మనం చూస్తాం. एबेल के और हम जाएंगे, देखेंगे एबेल 4:4 చెప్పండి. एबेल 4:4 हम पढ़ेंगे। And Abel also brought the firstborn of his flock and of their fat portions, and the Lord had regard for Abel and his offering. ఇక్కడ హేబెల్ కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. इधर हम देख सकते हैं एबेल कैसे प्रभु को कैसे చెప్తాను. ओके। అయితే ఇక్కడ ఏంటి, ఈ హేబెలు శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. एबेल बहुत श्रेष्ठ फल प्रभु को दिया है। అది దేవునికి ఇష్టమైనది. वो प्रभु को बहुत पसंद है। ఈ విధంగా మనం హేబెల్ను ఒక ఆరాధన మనం చూడొచ్చు. इस तरह हम प्रभु एबेल को एक आराधना करने वाला हम देख सकते हैं। पहला సో ఇక్కడ అర్పణాన్ని ఆరాధన అలాగే మనం అనుకోవచ్చు. अर्पण बोलने से हम आराधना करके हम सोच सकते हैं। ఇప్పుడు ఈయన మొదటి వ్యక్తి ఆదికాండం మనం చూసాం. ఫస్ట్ ఈయన ఆరాధన ఇలా చేసినట్టు నాకు కొంచెం అర్థం. तो सबसे पहले हम एबेल को देख सकते हैं। सबसे पहले आराधना कौन किया है, तो एबेल को हम देख सकते हैं। మరొక భక్తుని చూస్తే మనం హానోకుని చూస్తాం. और दूसरा व्यक्ति है हानोक हम देख सकते हैं आराधना। ఆయన విషయం అయితే ఆదికాండం 5వ అధ్యాయంలో చూడవచ్చు. 22వ వచనం. उसके विषय हम 5th chapter 22 वर्स में हम देख सकते हैं। 5th chapter 22 verse. After the birth of Methuselah, Enoch lived in close fellowship with God for another 300 years, and he had
Other sons and daughters, Aaron lived 365 days. ఆనోకు ఇక్కడ ఏంటి మెతుషులను కలిగిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమార్తెలను కన్నాడు. అంటే 300 years ఆయన దేవునితో నడిచారన్నమాట. आनो कितने साल प्रभु के साथ चला है? 300 years प्रभु के साथ चला है. మొదటి వ్యక్తుల్లో మనం ఏం చూస్తున్నాం? హెబెల్లో पहले व्यक्ति में हम क्या देख रहे हैं? एबेल के जीवन में చూస్తున్నాం. वो क्या अर्पण किया प्रभु को, वो हम देख सकते हैं. రెండో భక్తిని ఏం చూస్తున్నాం? హనోకులో दूसरे भक्तिमान के विषय में हम क्या देख सकते हैं? దేవుని కొరకు నడవడం మనం చూస్తున్నాం. प्रभु के लिए चला है, प्रभु के साथ चला है, वो हम देख सकते हैं. మూడో వ్యక్తిగా మనం ఎవరు చూడొచ్చు భక్తులుగా? तीसरा हम किसको देख सकते हैं? నోవాహును చూడొచ్చు మనం. नोबाहु को देख सकते हैं. ఆదికాండం 6వ అధ్యాయంలో మనకి जेनेसिस बुक ऑफ जेनेसिस 6th chapter. ఇక్కడ మనం ఏంటి నోవాహు పనితనం కానీ, నోవాహు ఎలా ఓడని నిర్మించడం కానీ, నోవాహు ఎలా సేవించడం మనం ఇక్కడ మనం చూస్తాం. नोहा कैसे काम किया है, वर्क ऑफ नोहा, कैसे वो शिप बनाया है, आर्क बनाया है, और उसका वर्क, उसका हार्ड वर्क कितना है, हम नोहा के जीवन में हम देख सकते हैं. ముగ్గురు భక్తులు మనం ఈ 3 మాటలు మనం గ్రహించవచ్చు. ఏంటవి? ये 3 बात हम समझ सकते हैं इनके जीवन से. హెబెల్లో ఆరాధన, हेबेल में आराधना, హానోకులో మనం ఆయన నడవడిక దేవుని కొరకు, हानोक हम देख सकते हैं वो उसका वॉकिंग, మరి నోవాహుని మనం సేవించడం. उसका सर्विस, नोहा में हम उसका सर्विस देख सकते हैं. ఇందులో దేవుడు మొత్తం మన దేవుడు ఏమి అంటే పరిచయం చేశారు? ఫస్ట్ది ఆరాధన పరిచయం చేశారు హెబెల్ ద్వారా. एबेल के द्वारा प्रभु सबसे पहले हमको आराधना परिचय दिया है, इंट्रोड्यूस किया है. అయితే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ప్రతి విశ్వాసి ఒక ఆరాధకురాలుగా ఉండాలి అని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. प्रभु हमारे लिए क्या सोच रहे हैं? प्रभु हम कैसे रहना प्रभु सोचते हैं? हम बहुत अच्छे आराधना करने वाले चेले बनना है, प्रभु यह चाहते हैं हमारे से. ఆరాధన అంటే మనం ఏమనుకుంటాం? వాక్యం చదవడం, పాటలు పాడడం, వాక్యం చెప్పేసుకోవడం, ఇదే అని అనుకుంటాం. కానీ ఇది యాక్చువల్లీ ఇది కాదు. एक्चुअली आराधना बोलने से हम क्या सोचते हैं? गाना गाना, भाषण देना और ये ऐसे फेलोशिप में, ये सब कुछ आराधना है करके हम सोचते हैं, पर ये नहीं. దేవుడు మన నుంచి తీసుకోవాలనుకుంటాడు. प्रभु हमसे एक चीज लेना चाहते हैं, ఎలా చదువు దాన్ని ఏమంటాం మనం? ఆరాధన అంటాం. उसको हम बोलते हैं आराधना. వాక్యం మనం తీసుకుంటున్నాం అంటే దేవుడు మనకిస్తున్నాడు వాక్యం. అంటే వాక్యం ఇప్పుడు నేను వాక్యం మనం బోధించుకుంటాము, అది దేవుడు మనకిస్తున్నాడు. అది మనం దేవుడికి వీలేదు, దేవుడు మనకిస్తున్నాడు. तो वचन क्या है? हम लोग सुन रहे हैं और हम ग्रहण कर रहे हैं, वो हम ले रहे हैं, नहीं दे रहे हैं ना. तो वो जो कुछ ले रहे हैं वो आराधना नहीं है. సో ఇది ఆరాధన అంటే అది మనం ఇవ్వడం. आराधना बोलने से हम जो दे रहे हैं वो व्हाट वी गिव इज कॉल्ड आराधना. కొన్ని అకేషన్స్ చూస్తూ ఉంటామన్నమాట. थोड़े ओकेशंस हम देखते हैं. జ్ఞాపకార్థక కూడిక ఆరాధన అంటారు, మళ్ళీ పుట్టినరోజు ఆరాధన అంటారు, తర్వాత క్రిస్మస్ ఆరాధన అంటారు. ఇలా ఇలా కొత్తగా వచ్చేసాయి. बहुत सारी चीज़ हम देख रहे हैं. क्रिसमस आराधना करके आ रहा है, थैंक्सगिविंग आराधना और कुछ फास्टिंग आराधना करके, ऐसे कुछ बहुत चीज़ हम देख रहे हैं ना, सुन रहे हैं ना. కానీ అది కాదు ఆరాధన. वो आराधना नहीं है. ఆరాధన అంటే ఇప్పుడు మనం దేవుని గుణగుణాలు మనము ఆయన ప్రశంసించాలి. మనం आराधना बोलने से क्या है? प्रभु के गुण गणा को हम प्रशंसा करना है और उसके बारे में हम बोलना है, मुंह से हम उनके प्रशंसा करना है. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి प्रभु के लहू में धोए भी हर विश्वासी ఆరాధకురాలుగా ఉండాలి. ఆరాధకురాలుగా ఉండాలని దేవుడికి ఎక్స్పెక్ట్ చేస్తాం. आराधिक बनना है, आराधिक जैसे बनना है करके आराधना बनना है करके प्रभु की इच्छा है. ఆరాధన ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో? ऐसे दिनों में, इस दिनों में आराधना कैसे है बोलने से? స్టేజ్ మీద లైట్స్ ఉండే, మ్యూజిక్ ఉండే, स्टेज के ऊपर बहुत सारे लाइट्स, म्यूजिक्स, డెకరేషన్ ఉండే, बहुत सारा डेकोरेशन, ఏదో చేతులు ఊపేసి ఇంకా ఏదో పెదవులతో పాడేస్తుంది ఆ పాట. मुंह से गाना गा रहे हैं और हाथ ऐसा हिला रहे అది हैं. ఆరాధన అనుకుంటారు. वो आराधना करके समझ ले रहे हैं. బైబుల్ ఏముంది చూద్దాం. बाइबल में क्या लिखा है हम देखेंगे. కీర్తన 45 చూడండి. Psalms 45. ఇక్కడ ఇది ఈ కీర్తన 45 ఎవరు రాశారంటే కోరాహు కుమారులు అయితే రచించారన్నమాట. ఇది ये ధ్యానం ఇది.
ప్రేమను కూర్చిన గీతం हाँ, यहाँ पर कौन लिखा है ये 45 चैप्टर में कौन लिखा है बोलने से टू द choir master according to the lilies a maskil of the sons of Korah a love song ये क्या है प्रेम का गीत ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. my heart overflows with a pleasing theme నేను రాజును గురించి రచించిన దానిని పలికదను. I address my verses to the king అంటే ఇప్పుడు ఆరాధన ఎలా ఉంది, మన హృదయం రిలేటెడ్గా మనకి కనిపిస్తుంది కదా. ये आराधना कैसे है हम इधर थोड़ा समझने से ये हृदय का कुछ बदलावट हो रहा है ये हम देख सकते हैं. ఇక్కడ మన హృదయం అనేది ఉప్పొంగుచున్నదంట. यहाँ दिखा है heart overflows. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూసినప్పుడు నేను రాజును గురించి రచించిన దాన్ని పలికదను. सेकंड लाइन में देखने से I address my verses to the king. ఇది ఇక్కడ ఒక దివ్యమైన సంగతి అని కూడా రాసింది కదా. यहाँ पर फर्स्ट में हम देख सकते हैं प्लीजिंग थीम करके भी लिखा है ना. అంటే ఏంటి అర్థము ఇక్కడ, मतलब यहाँ क्या संगति है ఏంటి? वो प्लीजिंग थीम क्या है ఈ దేవుడు ప్రభువు మరలా వస్తున్నాడని, प्रभु फिर से आने वाला है సంఘాన్ని వివాహం చేసుకుంటున్నాడని, और चर्च को प्रभु शादी करने वाला है विवाहित बनाएगा. ఆ వివాహం ఎంత రమ్యమైనదని చెప్పేసి ఇక్కడ ఆయన బహుగా తన హృదయం ఉప్పొంగిపోతుందంట. हाँ प्रभु का ये हृदय बहुत ओवरफ्लो हो रहा है और वो उठावन रैपिड के समय में जैसे पूरा चर्च उठाएगा प्रभु वो दिव्य संगति को देखकर प्रभु बहुत हम सभी ओवरफ्लो जॉय से जो हो रहे हैं. నా నాలుక త్వరగా వాయువని కలము వలె ఉన్నది అని. My tongue is like the pen of ready scribe. జస్ట్ ఆయన హృదయం ఫస్ట్ హృదయం అనేది చలించింది. पहले हृदय को कुछ कदलिक आया है. उसके बाद దాని తర్వాత ఏంటి, నాలుక అనేది కలంలాగా పనిచేస్తుందంట. टंग कैसे काम कर रहा है एक पेन जैसे काम कर रहा है. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, మన హృదయాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మనవి? तो हमारे हृदय कैसे है अभी ఫస్ట్ సాంగ్స్ లిరిక్స్ మనం విన్నాక पहले सॉन्ग्स रिलिक्स देखते हैं తర్వాత మన హృదయం చలిస్తున్నాం. हमारे हृदय तब बदलाव होता है. కానీ ఫస్ట్ మన హృదయం కలిగించి అప్పుడు మన నోటి నుంచి మనం రావాలి. तो यहाँ पर हम देखना है पहले हमें हृदय ओवरफ्लो होना है उसके बाद हमारे टंग हमारे हाथ हिलना चाहिए. ఇలా రావాలి. ఇది ఇది आराधना. ये ऐसा होना है ये आराधना है. దీన్ని బట్టి అంటే మనం ఫస్ట్ మన హృదయం చలించకుండా ఏం చలిస్తుందంట, ఫస్ట్ లిరిక్స్ విని సాంగ్స్ విని నా హృదయం చలిస్తుంది. అంటే ఏంటి అర్థం, దేవునితో దూరంగా ఉంటున్నామని అర్థం అవుతుంది. तो यहाँ पर क्या है पहले हमारे हृदय ओवरफ्लो होना है, पहले हमारे हृदय में चलन आना है, वो सच आराधना है. क्यों पर यहाँ क्या हो रहा है हम लिरिक्स देखते हैं और जो कुछ देखते हैं वो नहीं, पहले हृदय का बदलाव आना है. రెండో సమయం सेकंड सैमुएल 7:18 7:18 7 chapter 18 verse. सेकंड सैमुएल 18. Then King David went in and sat before the Lord and said, Who am I, O Lord God, and what is my house, that you may brought me thus far? 7:18. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని అదే 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 సమయం 18 అదే अरे सर నా ప్రభువా యెహోవా ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఇంతటి వాడను ఆ క్షేమం ఏర్పాటు अरे మీరు చదవండి చదవండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుంది ఇలాగో ఇలాగను మనం చేసింది. నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. దాని తర్వాత 22 వెళ్ళిపోతాను. కాబట్టి దేవ యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడను లేడు. మేము వినిన దానిని బట్టి చూడగా నువ్వు తప్ప దేవుడు ఎవడను లేడు అని చెప్పేసి ఇక్కడ ఆయన కోరుతున్నారు అనమాట. అంటే మనం దేవుని ప్రశ్నించాలి కదా. ఇక్కడ ఏంటి, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనం చేశాం. ఆయన ఫస్ట్ మనం చేశాడంట. తర్వాత అలా కిందకి వెళ్ళగా 20 సెకండ్ మనకి ఏం చేస్తుంది, ఆయన కోసం ఆయన మీద ఫోకస్ చేశాడు. ఆయన్ని గనపరుస్తుంది అనమాట. ఏమంటారు, ఎవరు లేరు, నువ్వే దేవుడు, నువ్వే ఎక్కడ చూడదని నువ్వే ఘనత గలవాడు అని ఆయన్ని ప్రశంసిస్తుంది అనమాట. तो यहाँ पर हम देख सकते हैं प्रभु डेविड पहले क्या किया है,
वो वेंट इन, पहले अंदर गया है प्रभु के मंदिर और उसके बाद आराधना करना शुरू किया है। पहले मंदिर गया है और उसके बाद प्रभु के सामने बैठा है। और यहाँ 22nd वर्स में हम देख सकते हैं ऐसे प्रशंसा किया, Therefore you are great, O Lord God, for there is none like you, and there is no God besides you, according to all that we have heard with our ears. తన పర్సనల్ కాకుండా తన దేవుణ్ణి ఫోకస్ చేస్తాం. అలాగా ఈ విధంగా ఆరాధన ఎలా ఉండాలి అంటే మనం మన పర్సనల్ చూడడం కాదు, ఆయనకి కనపరచాలి. तो वो अपने पर्सनल नहीं कुछ नहीं, पर प्रभु को प्रशंसा करना शुरू किया। वो पर्सनल का कुछ पर्सनल थिंग्स नहीं किया, पर प्रभु का प्रशंसा किया। ఇప్పుడు కీర్తన 23 Psalms 23 Psalms 23 యెహోవా నా కాపరి, నాకు దేవుడు. ప్రతి వేళ కోసం నేను కరుణించున్నాను. సామెతల అది అవును, మొదటి కాదు లాస్ట్ది 5న చదివితే 5th వచనం నా సుఖకృతులు నాకు పూలతో నా తల్లింటున్నావు, నా గిన్నె నుంచి పొందినది. ఇక్కడ నా గిన్నె పొల్లుచున్నది అంటే ఏంటి అర్థం? మనకి వస్తుంది లేక అంటే మన హృదయం అనేది పొల్లనమాట, పొల్లుచున్నది. तो यहाँ पर हम देख सकते हैं 5th verse, You prepare a table before me in the presence of my enemies, You anoint my head with oil, my cup overflows. यहाँ पर cup overflows मतलब क्या है? ओवरफ्लो होना चाहिए। क्या वो ओवरफ्लो होना चाहिए? हृदय, हार्ट ओवरफ्लो होना चाहिए। మనకి ఏమర్థమవుతుంది దీన్ని బట్టి మన హృదయం అన్నది హృదయం రిలేటెడ్గా కదా మన ఆరాధన ఉండాలని మనకు అర్థమవుతుంది. तो यहाँ हम देख सकते हैं क्या ओवरफ्लो होना चाहिए? हार्ट का कुछ होना चाहिए। అసలు హృదయం ఎలా పొందుతుంది అనే దానికోసం మనం ముందు చూద్దాం. हार्ट कैसे ओवरफ्लो हो सकता है हम देखेंगे पहले। యోహాను సువార్తలో అయితే మనం మూడు రకాలుగా వాటర్ని చెప్తారన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. वाटर के बारे में 3 तरह से यहाँ पर दिया गया है। जॉन गॉस्पेल John 3:5 John చాప్టర్ 3rd chapter 3వ chapter 5వ వచనం 3 chapter 5 verse। यीशु ने उत्तर दिया, मैं तुझसे सच सच कहता हूँ, जब तक कोई मनुष्य जल और आत्मा से न जन्मे तो वह परमेश्वर के राज्य में प्रवेश नहीं कर सकता। సో ఇక్కడ ఏం రాసింది? ఏసిక్లానే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదని నీతో చెప్తున్నాను. ఇక్కడ ఒక వాటర్, ఈ వాటర్ ఏంటి? ఇక్కడ వాటర్ అనేది ఏంటి? వాక్యం. ఈ వాక్యం మన హృదయంలో చేర్చుకుంటేనే మన ఏమంటారు హృదయం అనేది కొలడానికి అంటే ఎలా కొలుస్తామని నేను చెప్తాను. సో ఇక్కడ నీరు అనేది మనం ఒక వాక్యంగా మనం చేర్చుకోవాలి హృదయంలో. इधर हम देख सकते हैं 5th verse में जीसस आंसर, Truly truly I say to you, unless one is born of water and spirit, he cannot enter the kingdom of God। यहाँ पर एक वाटर करके दिया है। तो ये क्या वाटर है? ये वचन का वाटर है। ये वचन हमारे अंदर पहले रहना है। पहले ये वाटर हम पहले अंदर एक्सेप्ट करना है। ఎగ్జాంపుల్ ఏంటి? అంటే ఏంటంటే మొదటిగా మనం ప్రభు మాట వినేసి ఆయన విషయాలని మనం హృదయంలో ఉంచుకోవాలి. प्रभु सबसे पहले पानी, कौन सा पानी हम लेना है? प्रभु के वचन का पानी हम पहले ग्रहण करना है और वो हम इनहेल करना है। ఇది ఒక టైప్ ఆఫ్ వాటర్ మనకు అర్థమైంది. ये वन टाइप ऑफ वाटर हम समझ सकते हैं। 4:14 యోహాను సువార్త. John 4:14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పుకొనడు. But whoever drinks of the water that I will give him will never be thirsty again. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీట బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. The water that I will give him will become in him a spring of water welling up to eternal life. ఇక్కడ ఈ నీళ్ళని అంతకుముందు మనం మొదట్లో ఏం చేసాము? నీళ్ళని మనం హృదయంలో చేర్చుకున్నాము. पहले पानी देखा है, हम हृदय में वो उसको लिया है, उसको ले लिया है वो पानी को। ఇప్పుడు ఆ నీళ్ళు ప్రవేశించి ఏమైంది? वो पानी अंदर प्रवेश करके क्या किया है? ఊటగా ఊరి ఆ వాటర్ అనేది ఫ్లో అవడం స్టార్ట్ అయింది అన్నమాట. वो स्प्रिंग्स ऑफ वाटर बनकर वो ओवरफ्लो होने लगा है। ఓవర్ఫ్లో स्प्रिंग्स ऑफ वाटर వాటర్ అలా ఊట అంటారు, ఊరు వస్తాయి కదా బావి తగినప్పుడు అలా వాటర్ जो हम स्प्रिंग्स ऑफ वाटर कैसे आता है वैसे आने लगता है। ఇది సెకండ్ టైప్ ఆఫ్ వాటర్ అని చెప్పచ్చు. ये सेकंड टाइप ऑफ वाटर करके हम कह థర్డ్ सकते టైప్ हैं। వాటర్ ఏంటి? थर्ड टाइप ऑफ वाटर क्या है? యోహాను అదే సేమ్ థింగ్ 7th చాప్టర్ 37, 38, 39
7th chapter 30, 37, 7th chapter 37, 38, 39. On the last day of the feast, the great day, Jesus stood up and cried out, "If anyone thirsts, let him come to me and drink. Whoever believes in me, as the scripture has said, out of his heart will flow rivers of living water." అయితే ఈ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పికొన ఎల్లా నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకోగలను. నా యందు విశ్వాసం నుంచి వాడెవడో లేఖములు చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజలములు పారునని బిగ్గరగా చెప్పాను. సో మనకి ఈ మూడో దగ్గర కూడా ఈ వాటర్ ఏంటన్నది మనం చదువుతాం కదా. तीसरे वाटर हम यहाँ पर ध्यान करेंगे. సెకండ్ టైప్ వాటర్లో ఊరడం మాత్రమే కాకుండా థర్డ్ టైప్ వాటర్లో మనకి ఏమవుతుందంటే అది నదిలాగా ఫ్లో అవుతుంది. सेकंड टाइप वाटर में हम देख सकते हैं वो जब स्प्रिंग करके ऐसे जस्ट ऐसे उबलता है. और थर्ड टाइप ऑफ वाटर में हम देख सकते हैं थर्ड टाइप ऑफ वाटर में क्या हो रहा है, वो फ्लो हो रहा है. फ्लो ఇప్పుడు ఈ వాటర్ అనేది ఇది కడుపు నుండి అని ఇక్కడ రాసి కడుపు నుండి వస్తుంది. కడుపు నుండి కాదు ఇక్కడ యాక్చువల్లీ మన హృదయం నుంచి అనేది ఆ జీవజలం అంటే నదిలాగా ప్రవాహం ఉన్నది స్టార్ట్ అయింది అనమాట ఈ థర్డ్ టైప్ వాటర్ వల్ల. थर्ड टाइप ऑफ वाटर में हम देख सकते हैं यहाँ पर स्टमक करके लिखा है ना. स्टमक मतलब ये हृदय सिंबॉलिक है. हृदय से कैसे पानी रिवर्स ऑफ कैसे आ रहा है क्योंकि बोला जा रहा है. అయితే ఇప్పుడు ఈ త్రీ టైప్స్ ఆఫ్ వాటర్స్ చూసినాం కదా. ఫస్ట్ టైప్ ఆఫ్ వాటర్లు ఏంటి? 3 टाइप्स ऑफ वाटर्स हम देख रहे हैं ना. पहले तरह के पानी कैसा है, మనలోకి వచ్చిన వాక్యం, మనలోకి వచ్చిన సువార్త వల్ల మనం ఏంటి రక్షింపడ్డామన్నమాట. ఫస్ట్ టైప్ వాటర్ हमारे पास आया जो वचन गॉस्पेल हमारे पास जो आया है उससे हम सैल्वेशन हम रक्षणा स्वीकार किए हैं. నెక్స్ట్ రెండో టైప్ ఆఫ్ వాటర్ ఏంటి? सेकंड टाइप ऑफ वाटर क्या है, ఊరినటువంటి నీళ్ళు. जो स्प्रिंग ऑफ वाटर आया है बाहर. అంటే దాని అర్థం మనం ధ్యానం చేస్తుండగా నీళ్ళనేవి ఊరుతున్నాయి అన్నమాట. हम जब वचन को ध्यान करते रहते हैं और वो और ऊपर आते रहता है. ఇంకా ధ్యానం చేస్తే ఏమవుతుంది? और ज़्यादा ध्यान करने से क्या होता है, మనలో నుండి పారుతున్న నీళ్ళు అన్నవి ఒక ప్రవాహం లాగా పారుతుంది. एक प्रवाह जैसे. और थर्ड स्टेज में क्या होता है, वो जब हम ध्यान करते रहते हैं वो फ्लो ऑफ रिवर्स ऑफ लिविंग वाटर ऐसे एक अच्छे से हो जाता है. మన रिवर మనలో నుండి ఎల్లప్పుడు కూడా ఈ ప్రవాహం అనేది ఎవరితో వెళ్ళాలి? ये फ्लो कहाँ किस तरह जाना है, ये फ्लो ఆ ప్రభు సింహాసనం వైపు వెళ్ళాలి. ఆ ప్రవాహం అన్నది ये फ्लो ऑफ रिवर कहाँ तक जाना है, प्रभु के सिंहासन तक, प्रभु के थ्रोन तक जाना है. రీచ్ అవ్వాలి. అక్కడ उधर तक रीच होना है. కష్టంలోనైనా బాధలోనైనా ఆనందంలోనైనా कुछ कष्ट में, कुछ मुसीबतों में और कुछ आनंद और हैप्पीनेस में भी, అన్ని అనుభవాల్లో కూడా अन्य सब कुछ परिस्थितियों ఆ में ప్రవాహం అన్నది ఆ ప్రభు సింహాసనం వైపే వెళ్ళాలి. और वो फ्लो ऑफ वाटर, फ्लो ऑफ रिवर कहाँ जाना है, किस तरफ जाना है, प्रभु के सिंहासन तक जाना है. ప్రసంగి 1:7 Ecclesiastes 1. Ecclesiastes. నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది నచ్చినప్పుడల్లా. అంటే కీర్తన తర్వాత ఉంటుంది, సామెతల తర్వాత, సామెతలు నెక్స్ట్ డే. ఎంతనా ఎగ్జిబిషన్స్ ఎంత? ఇది 1:7 అక్క. 1:7 సిస్టర్ 1:7. మొదలన్నయ్యో సముద్రంలో పడను, అయితే సముద్రం మొదట లేదు. నదులు ఎక్కడ నుండి పారి వస్తున్నా అక్కడికి అవి ఎప్పుడున్నా మరలిపోతున్నాయి. అయితే ఇక్కడ ఏంటి తెలుస్తుంది, నదులు ఎక్కడి నుండి పారి వచ్చినో అక్కడికి అవి ఎల్లప్పుడూ మరలిపోవును. ఇప్పుడు మనకి అది ఫస్ట్ టైప్ వాటర్ అన్నాం కదా, అది ఏంటి? पहले पानी हम सुना है ఒకసారి లాస్ట్ టైం ऑल द నదులు ఎక్కడి నుంచి इधर నదులు ఎక్కడి నుండి వచ్చిందో streams where the stream to the place where the streams flow, there they flow again. To the place, all the streams run to the sea, but the sea is not full. To the place where the streams flow, there they flow again. ఏం చెప్పి
ఇక్కడ అదే మళ్ళీ తిరిగి ఇప్పుడు నేను మొదటి టైప్ ఆఫ్ వాటర్ నేను చెప్పాను, पहले तरह के पानी में मैं जो क्या बोली हूँ, హృదయంలోని నీరు చేర్చుకోవాలి. हृदय में पानी को इकट्ठा करना है. అంటే ఏంటి మనకి అసలు ఎక్కడ వచ్చింది ఆ వాక్యం? कहाँ आया वो वचन? పరలోకం నుంచి మనకు వచ్చింది. कहाँ से आया वो वचन? परलोक से, हेवन से आया है वो वचन. ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ వాటర్ లో మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాము? थर्ड टाइप वाटर में हम क्या देख सकते हैं? ప్రవాహం, నది లాంటి ప్రవాహం అన్నది ఆయన వైపు మళ్ళీ తిరిగి వెళ్తుంది అన్నమాట. फ्लो ऑफ वाटर कहाँ तरफ, किस तरफ जा रहा है? वो फिर से प्रभु के पास जा रहा है, प्रभु के सिंहासन के पास जा रहा है. किधर से आया है? वो फिर से उधर ही जा रहा है. वो मैं बोलना चाहती हूँ जो वो अच्छे से बोलती है. అయితే ఆ విధంగా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్తుందన్నమాట. ऐसे इस तरह कहाँ से आया वही तरफ, उसी तरफ फिर से जा रहा है. ఇలాగా దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇది ఇలాంటి ఆరాధనని. ऐसी चीज प्रभु एक्सपेक्ट कर रहे हैं हमारे जीवन से. అయితే మేము స్కూల్లో కూడా చూడొచ్చు మనం ఏంటి సముద్రం అని చెప్పేసి మేఘాలు అదే ఆవిరిగా మారి మేఘాలుగా మారి అక్కడ మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ ఎదురు కలిసి సముద్రం కలిసి అదే సేమ్ సైకిల్ అనేది ఫాలో అవుతుంది. स्कूल में हम देख सकते हैं वाटर सर्किल कैसे एवापोरेट होके फिर क्लाउड्स में जाता है, फिर क्लाउड्स में रेन बनकर फिर नीचे आता है. वो साइकिल हम देख सकते हैं ना, वैसे ही हो रहा है. आराधना भी वैसे ही हो रहा है. అలాగే పరలోకం నుంచి వచ్చింది, పరలోకం మళ్ళీ మా దేవుడికి మళ్ళీ వెళ్ళిపోతుంది. जिस तरह आराधना ऐसी साइकिल है. आराधना जिस तरह परलोक से हमको वचन आ रहा है, वो वचन फिर से आराधना के रूप में वही फिर सिंहासन के पास जा रहा है. साइकिल అయితే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్గా మనం అబ్రహాన్ని మనం చూడొచ్చు. एग्जाम्पल से हम अब्राहम को भी देख सकते हैं. ఆది కాండము 22 जेनेसिस 22 चैप्टर. ఇప్పుడు అంటే ఆరాధన మనం ఆరాధన చేస్తున్నామంటే ఎలా ఉండాలి అన్నది ఈ మనిషి ద్వారా మనం ఈ మనిషి ఎలా జీవించాడు అనేది మనం కొంచెం అది మనకు అర్థమవుతుంది. అలాగే మనం చేయాలని. आराधना बोलने से हम एक व्यक्ति को देख के हम सोच सकते हैं आराधना कैसे कर सकते हैं. ये व्यक्ति की जिंदगी से हम सच आराधना क्या है, हम क्या है हम समझ ले सकते हैं. ఆరాధన అంటే అందరూ పాటలు ఇవి అనుకుంటారు కానీ పాటలు కాదు. మనం ఎలా అంటే ఈ విధంగా జీవించాలి, ఆ విధంగా మనం ఉండాలి అనేది అది ఆరాధన. आराधना बोलने से सभी लोग सोचते हैं गाना गाना और प्रार्थना करना, कुछ नहीं. ऐसा नहीं. प्रभु हमारे जीवन कैसे प्रभु को समर्पित कर रहे हैं, कैसे हम सरेंडर कर रहे हैं, वो सच आराधना है. అదే మనం ఇప్పుడు అపోస్తులు చూద్దాము. ఆయన దాని वो हम अपोस्टल आदि अब्राहम के जीवन में हम देखेंगे. అబ్రహాం 22 ఒక ఫస్ట్ చూద్దాం. फर्स्ट वर्स हम पढ़ेंगे. After these things, God tested Abraham and said to him, Abraham, and he said, Here am I. He said, Take your son, your only son. అయితే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆయన ఎంత మంచి రిలేషన్ కలిగి ఉన్నాడు దేవుడితో. ये वचन हम देखने से हम यह जान सकते हैं प्रभु अब्राहम कितना अच्छा संगति, कितना अच्छे से प्रभु के रिलेशन में है. प्रभु के रिलेशन कितना स्ट्रांग बॉन्ड उनके दोनों के बीच में है. ఇలాగే ఆరాధనకి కూడా మనం దేవుడితో ఆరాధనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడితో ఇలాగే సంబంధం ఉండాలి. हाँ, ऐसे ही हम भी जो आराधना करते हैं प्रभु को, वो उतना अच्छा बॉन्ड प्रभु से हम रहना है. అప్పుడు మనం అనుకుంటాము ఏంటి మనకు కష్టాలు వచ్చినా లేకపోతే ఏమైనా అని షేర్ చేసుకోవాలన్నా ఎవరో ఒకరు ఉండాలి, ఎవరో ఒకరితో చెప్పుకోవాలని మనకు అనిపిస్తుంది. कुछ हमको भी कभी कभी लगता है, कुछ हमको कष्ट समय, मुश्किल समय आने से मैं कुछ शेयर करूं उनसे करके हमको बहुत बार लगता है. ఎవరితోనే మనం అనుకుంటాము కొంచెం దగ్గర అయ్యి అంటే క్లోజ్ అయ్యి వాళ్ళకి షేర్ చేద్దాము అని ఏమైనా పర్సనల్ విషయాలు. तो मैं कुछ किसी से मैं और समीप रहकर मैं अपनी चीज़ों को शेयर करूं करके हमारे हृदय में ऐसे रहता है. అదే అలా దేవుడికి ఎందుకు మనం సంబంధం ఏర్పరచుకోవడం, ఆయనకి ఎందుకు మనం షేర్ చేసుకోవడం. तो ऐसा ही है. तो हम प्रभु से उतना संगति में रहकर प्रभु को क्यों नहीं शेयर कर सकते. प्रभु को उतना पास जाकर हम प्रभु को हमारे मुश्किलें बता सकते हैं ना. మనుషులతో మనం సంబంధం పెట్టుకుంటే మనకేమీ రాదు కానీ దేవుడికి సంబంధం పెట్టుకుంటే మనకి ఎన్నో వస్తాయి. मनुष्य पीपल से हम संगति करने से, शेयर करने से हमको कुछ नहीं मिलेगा, पर प्रभु से करने से कुछ ना कुछ होगा. సో ఆ విధంగా మనం అయితే దేవునికి మనకి ఆరాధన మొదట్లో మనం ఆరాధించాలంటే మనం ఫస్ట్ ఏంటి సంబంధం కలిగి ఉండాలని మనకు అర్థమవుతుంది. आराधना करना है तो पहले हम संगति सत्य एक बॉन्ड रिलेशन रहना है प्रभु के साथ. ఇది మొదటిది सबसे पहला ये चीज़ है. రెండోది స్టేట్మెంట్ చదువుతాం.
सेकंड स्टेटमेंट हम पढ़ेंगे అప్పుడు ఆయన నీకు ఒక నిమిషం second verse. He said, take your son, your only son Isaac, whom you love, and go to the land of Moriah and offer him there a burnt offering on one of the mountains of which I shall tell you. So Abraham rose early in the morning, saddled his donkey and took two of his ఓన్లీ సెకండ్ ఈ సెకండ్ స్టేట్మెంట్ మనకి ఏం తెలుస్తుంది सेकंड वचन से हम क्या सोच सकते हैं? అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా నీ కుమారుడు ఒకే ఒక్కడన్న ఒక కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోతున్న అగరులో ఒక ధాన్యం దహన బలిగా అతను నడిపించమని చెప్పాను. ఇక్కడ చెప్తే తెల్లవారుజామున అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పని వాళ్ళు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకు దహన బలి వరకు గంటలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాడు. అంటే అతను వెళ్ళి చెప్పిన దేవుడు ఇలా చెప్పాడు కదా, ఆయన ఒక్కగానొక్క కొడుకు కోసం ఆయన ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు. प्रभु ऐसा एक चीज जस्ट ऐसे बोला है तो तुरंत रेडी होकर कितने चीज़ों को रेडी किया है अब्राहम, तुरंत देख सकते हैं कि कैसे सुना है प्रभु की बात, वो तुरंत इमीडिएटली वो काम किया है. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, इससे हम क्या समझ सकते हैं? ఎంత ఒబీడియంట్ ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. कितना ओबीडिएंट है अब्राहम हम देख सकते हैं. సంపూర్ణంగా అంటే లోబడిపోయాడు మాట, कंप्लीटली सरेंडर हुआ है प्रभु के सामने. విధేయత కలిగి వెళ్ళాడు. विधेयत से, हम्बल से और सबको सरेंडर करके प्रभु को एक ओनली द सन, द वन एंड ओनली द सन whom he loves so much, उसको सरेंडर करने, उसको बर्न्ट ऑफरिंग देने के लिए वो सब कुछ प्रभु जो बोला है तुरंत सबमिट होकर वो प्रभु जो बोला है इमीडिएटली वो काम किया है. ఇప్పుడు ఇది ఓపెన్ చేయద్దు కానీ ఎబ్రీ 11:17 చూస్తాం మనం. इसको ओपन नहीं करना है. ఎబ్రీ 11 అధ్యాయం 17 వచనం చూస్తే తన ఏకైక కుమారుని అయితే అర్పించడానికి రెడీ అయిపోయాడు. అలా తన ఒపీనియన్ చూపించాడు. हेब्री में हम देख सकते हैं प्रभु भी एक द ओनली सन को हम बचने के लिए, हम आगे बचने के लिए प्रभु द ओनली सन को भेजा है. రోమ 10:17 చూస్తే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. కాగా వినటం వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చున్న మాట వల్ల కలుగును. सुनने से विश्वास बढ़ेगा और जो प्रभु के बात को सुनते हैं उसमें विश्वास बढ़ेगा. विनटम अన్నది सुनना आ जाता है. वर्ड faith grow हो जाएगा by listening. లిజనింగ్ ఎలా వస్తుంది? लिसनिंग कैसे आएगा? క్రీస్తును కూర్చున్న మాటల వల్ల మనకు అవుతుంది. ఆయన వర్డ్ బట్టి మనకి లిజనింగ్ అనేది కూడా प्रभु के वचन को सुनने से हमको सुनने से, वो वचन को सुनने से हमारे फेथ बढ़ेगा. సో ఈ విధంగా దేవునిపై అయితే విశ్వాసం అలా కలిగి ఆయన అర్పించడానికి కూడా రెడీ అయిపోయింది. ये फेथ से, ये जस्ट फेथ से प्रभु के लिए ऑफर करने के लिए भी वो रेडी हो गया. సో అలాగా అయితే ఫస్ట్ మనం ఏం చూస్తాం, ఫస్ట్ అయితే మనం ఆయన సంబంధం ఏర్పరచుకున్నాడు. पहले हम देख सकते हैं वो सत्संबंध बॉन्ड यहाँ पर दिया है. రెండోది ఏంటి, విధేయత చూపించాడు అన్నమాట. విశ్వాసం కలిగి విధేయత చూపించాడు. सेकंड क्या है, अब्राहम विधेयता से आगे बढ़ा. మూడోది ఏంటి చూద్దాం. थर्ड क्या किया हम देख ఈ सकते हैं. 22 అదే వచనం, ఇదే 2-3 వచనాలు చూస్తాం మనకి. ఆయన सेकंड का हम देखने से 23 यही चैप्टर में सेकंड और थर्ड वर्स हम देखने से విధేయతతోనే మూల్యం చెల్లించాడు. विधेयता से ही वो मूल्य दिया है. ఏ మూల్యం చెల్లించాడు ఇక్కడ అంటే ఆయన తన ఒక్కగానొక్క కుమారుడిని బలిగా ఇవ్వడానికి కూడా రెడీ. कौन सा मूल्य दिया है अब्राहम? विधेयता, ओबीडियंट, द वे ऑफ ओबीडियंस है वो कौन सा मूल्य दिया है प्रभु को? द ओनली सन, द ओनली वन सन whom he loves he gave to the Lord. తర్వాత ఇక్కడ మూల్యం అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం, మన చర్చిలో జరిగేది ఏమనుకుంటాం? मूल्य बोलने से, अर्पण बोलने से क्या सोच सकते हैं? हमारे मंदिर में हम जाए चर्च में क्या सोच सकते हैं सब लोग? ऑफरिंग అని అనుకుంటారు అందరూ. ऑफरिंग करके हम सोचते हैं. కానీ అది కాదు एक्चुअली वो ऑफरिंग नहीं, ऑफरिंग वो नहीं, एक्चुअली ऑफरिंग क्या है? అంటే మన ఇష్టాలను వదిలేసుకోవాలి. हमारे इष्ट, हमारे जो हम लोग इच्छा है वो छोड़ना है. టైం కూడా కొందరు టైం, నాకు టైం లేదు అని చెప్పేసి ఆధార కూడా రాదు. ఆ టైం మనం వదిలేసుకోవాలి. అంటే అదే మూల్యంగా మనం దేవునికి ఇస్తున్నమాట. मूल्य देना है प्रभु को बोलने से क्या है, जो हमारे पसंद चीज़ है उसको छोड़ के प्रभु की सन्निधि में आना है, वो आराधना है. మూల్యం అంటే ఇక్కడ మనం దాని కోసం అసలు మాట్లాడలేదు. మనం मूल्य बोलने से मैं मनी के बारे में
बोलना नहीं चाहती हूँ, नहीं वो चीज़ नहीं। క్రీస్తులను ఎందు మనం నిలిచినప్పుడైతే प्रभु के साथ हम खड़े होने से, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, ఎన్నో భారాలు వస్తూ ఉంటాయి. प्रभु के साथ हम खड़े होने से बहुत सारे निंदा आते हैं, बहुत सारे व्याधि आते हैं, बहुत सारे श्रम आते हैं और कष्ट आते हैं, मुश्किल आते हैं। ఇది మనం మూల్యంగా ఆయన చెల్లిస్తున్నట్టమాట. ये हम मूल्य हम दे रहे हैं प्रभु को। అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఒకటి 2 సమయాలు सेकंड सैमुअल एग्जाम्पल हम देख सकते हैं 24-24 सेकंड सैमुअल మళ్ళీ 24। అబ్రహాంకి వస్తాము. फिर से अब्राहम के पास आएंगे थोड़ी देर के बाद फिर वो पकड़ के అంటే అది పక్కడికి రాను. वो उधर पकड़ के रहिए। ये होने के बाद फिर अब्राहम के पास आएंगे। संध्या 24. सेकंड सैमुअल 24-24। రాజు నేను ఇలాగూ అలాగూ తీసుకున్నాను, వెలగిచ్చి నీ వద్ద కుందును అంటే కొంటానన్నది. వెల ఇయ్యక నేను తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించని ఔరానతో చెక్కి ఆ కలములు ఎడ్లను ఏ పద్ధతిన వెంటకి కొనను. ఇంగ్లీష్ చదువు. But the king said to Araunah, no, but I will buy it from you for a price. I will not offer burnt offerings to the Lord my God that cost me nothing. So David brought the threshing floor and oxen for 30 shekels of silver. ఇక్కడ దావీదు మందిరం కోసం చెప్పి స్థలం పొందాం అనుకున్నాడు. इधर डेविड मंदिर के लिए एक प्लेस खरीदना सोचता है। అయితే అక్కడ ఔరానా औराना इधर నువ్వు ఉచితంగా తీసుకో దేవుని కోసమే కదా అని ఔరానా అని చెప్తాను. द किंग क्या बोलता है, ये प्रभु के लिए है ना। प्रभु क्या बोलता है, प्रभु के लिए ही है ना, तो तुम मुफ्त में ले लो, ये लैंड प्रभु का है ना, प्रभु के लिए कर रहे हैं ना, तो तुम विदाउट एनी प्राइस आप ले लो करके बोलता है। కానీ దావీదు ఏం చెప్తారంటే पर दाविद बोलता है, లేదు నేను మూల్యం ఇచ్చే ఆనందిస్తాను అన్నట్టుగా ఆయన తీసుకుంటాను. दाविद बोलता है आई विल बाई इट फॉर यू फॉर ए प्राइस, मैं मूल्य भरकर मैं इसको खरीदना चाहता हूँ। ఇలా మూల్యం ఇచ్చి మనం ఆనందించాలన్నమాట. మనం इस तरह ही हम भी मूल्य देकर हम मतलब कुछ समर्पण कर कुछ हमारे कुछ चीज समर्पण कर प्रभु को आराधना करना है। సో మొదటిది మనం అనుకున్న మొదటిది ఏంటి, దేవునితో సంబంధం ఉండాలి. రెండోది ఏంటి, విధేయత కలిగి ఉండాలి. చెప్పండి, రెండోది ఏంటి, విధేయత కలిగి ఉండాలి. మూడోది మనం ఏం చేసాం, అమూల్యం చెల్లించాలి. पहला चीज है प्रभु से हम प्रभु के बॉन्ड रखना है, प्रभु के वचन से रिलेशनशिप रखना है। सेकंड चीज है प्रभु के साथ चलना है। थर्ड चीज है हम मूल्य भरना है, प्रभु की आराधना के लिए हम मूल्य भरना है। నెక్స్ట్ ఏంటి, 22:5 చూడొచ్చు. 5వ వచనం 22:5 चैप्टर देख सकते हैं, जेनेसिस 22:5। తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండడి, నేను ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి దొరికి మరలా మీ ఎందుకు వచ్చేదామని చెప్పాను. Then Abraham said to his young men, stay here with the donkey, I and boy will go over there and worship and come again to you. అంటే అక్కడ గాడిదని ఏం చేస్తారు, అక్కడే ఉంచేసారు అనమాట. इधर डोंकी को वो उधर ही रखा है। దేవుని దగ్గరికి వీళ్ళు మొక్కడానికి వెళ్ళిపోయారు, వర్షిప్ చేయడానికి. प्रभु को वर्शिप करने के लिए वो दो लोग ही गए हैं। ఏంటి అంటే ఇక్కడ గాడిద అంటే ఏంటి, మనకి జనరల్గా మనం ఎక్కడ లేవే కాండంలోనో లేకపోతే నిర్మ కాండంలో అపవిత్రమైనవి రాస్తారు కదా, అలాగే అపవిత్రమైన జంతువు గాడిద అనేది కూడా మనం చెప్పచ్చు. डोंकी करके लेवी चैप्टर में लिखा रहता है, डोंकी एक अपवित्र जंतु है। तो अब्राहम क्या किया, इंडायरेक्ट से वो अपवित्र चीज को नीचे ही लगा के वो दो लोग पवित्र बनकर ऊपर आ रहे हैं। సో దీని అర్థం ఏంటంటే మన ఆరాధన ఎలా ఉండాలి, మనం పాపం నుంచి అపవిత్రం నుంచి సపరేట్ అయి ఉండాలన్నమాట. तो इससे हम समझ सकते हैं हम भी अपवित्र चीजों से सेपरेट होकर होली बनकर परिशुद्धता बनकर परिशुद्ध जीवन से प्रभु के सामने आना है आराधना करने के लिए। తర్వాత ఇంకొకటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, इधर और एक हम ऑब्जर्व करने से సో అపవిత్రత విడిచిపెట్టాలనేది ఇది ఒక 4వది మనకి తెలుస్తుంది. इधर और एक अनहोली थिंग्स हम छोड़ देना है करके हम समझ सकते हैं। ఇంకొకటి चासली తను తాను ఉపేక్షించుకోవడం అన్నమాట. అంటే ఉపేక్షించుకోవడము అంటే వదిలేయడం, మనమే వదిలేసుకోవాలి. तो और एक चीज है हम अपने आप कुछ चीज को छोड़ना है।
ఇక్కడ అబ్రహాము అలాగే తన దేవుని అంటే దేవుని కోసం ఇచ్చిన అన్నిటికీ రెడీ ఉన్నాడు, తను వదిలేసుకున్నాడు. तो अब्राहम भी इधर वो छोड़ दिया है, वो उसका चीज वो छोड़ दिया है. ఇప్పుడు మనం అప్పుడప్పుడు అంటాం నేను దేవుని కోసం ఏదైనా చేస్తాను అంటే నేను వదిలేస్తాను ఏదైనా వదిలేస్తాను అని అంటాం, కానీ हम बोलते हैं बहुत बार प्रभु के लिए मैं कुछ भी छोड़ दूंगा, मैं सब कुछ छोड़ देगा करके बोलते हैं, కానీ అది మన క్రియలో చూపించాం. पर वो क्रिया से हम दिखाते नहीं. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ ఎక్కడైనా సువార్త జరిగిందనుకో, సువార్తకు అంటే మనం లేదు నేను నా కాలంలో చెప్పి వెళ్ళకూడదు. कहाँ पर भी गॉस्पेल प्रकट हो रहा है तो कहाँ पर भी हो रहा है तो वर्शिप हो रहा है तो हम बोलते हैं पैर दर्द हो रहा है मैं आज नहीं आ सकती हूँ करके हम एक्सक्यूजेस देते हैं. కానీ మనకు మనం వదిలేసుకోవాలి, మన శరీరం ఎలా అయినా పర్వాలేదు కానీ దేవుని ఆరాధించాలి ఇదే ఉద్దేశంతో మనం ఉండాలి. तो वो चीज़ हम छोड़ना है, वो कुछ दर्द कुछ मुसीबत वो छोड़ देना है. वो प्रभु के सानिध्य में वो कुछ नहीं, प्रभु हमारे माइंड में एक ही रहना है, मैं आराधना करना है, मैं कैसे भी आराधना करने के लिए जाना है, वो चीज़ हमारे मन में रहना है. और जो भी हमारे इल थिंग्स जो है वो सब सेपरेट करना है. కొందరైతే అంటే ఆరాధన కంటే అంటే ఉన్నది ఆదివారం కదా అంటే ఆ టైం కూడా అంటే హెల్త్ బాగా చెప్పాలి రాకపోవడం అలా చేస్తూ ఉంటాను అంటే అలా నేను చెప్తున్నాను. तो मैं किसी को दर्द पहुंचाने के लिए मैं नहीं बोल रही हूँ, पर बहुत सारे लोग होते हैं जो बोलते हैं मैं सिक हूँ, मैं दर्द हूँ, मैं कुछ मुसीबतें में चल रही हूँ, व्याधि से पीड़ित हूँ तो मैं नहीं आ पाती हूँ करके बहुत सारे एक्सक्यूजेस देते हैं. అలా రారు వాళ్ళు దానికి కానీ వాళ్ళు వదిలేసుకోవాలి, దేవుళ్ళని ఆనందించాలి వాళ్ళు. तो वो वैसे चीज़ इसलिए वो नहीं आ रहे हैं, पर प्रभु बोलते हैं पर वैसे चीज़ को छोड़ देना है, वो इलनेस को छोड़ के प्रभु के सन्निधि में आना है, क्योंकि प्रभु అంటే మన కంఫర్ట్ Comfort. వదిలిపెట్టుకొని మనం వచ్చేసాయి అనమాట. वो कंफर्ट జ్వరం ఉన్నా కూడా దేవుడు ఎంత కష్టాలు ఉన్నా కూడా మన దేవుడిలోనే అంత నాకు హ్యాపీ అని మనం అనుకోవాలి. అలా వచ్చేసాయి అంటే నాకు అలా అర్థమైంది. तो वो कुछ भी है तो वो बातें छोड़ के हम आना है, मतलब हमारे कंफर्ट जो भी हो सकते हैं. सुबह उठना मुश्किल होगा बहुत सारे ऐसे और सुबह उठना मुश्किल होगा और कुछ ना कुछ एक्सक्यूजेस हम देते रहते हैं. गर्ल्स प्रॉब्लम्स करके देते हैं और कोल्ड कफ ऐसे सब कुछ कंफर्ट बाजू रख के हम प्रभु की आराधना करना है, ये झील हमारे थर्स्ट रहना है. నేను కూడా ఒకప్పుడు అలాగే అంటే మోకాళ్ళు వంచి ప్రార్థన చేయాలా అంటే అని అనుకున్నాను అనమాట. నా శరీరం పాడైపోతుంది, నా మోకాళ్ళు అంటే ఏమైనా అవుతుంది అనేసి నేను కూడా అనుకునేదాన్ని అనమాట. पहले मैं तो सबसे पहले मैं भी सोचती थी क्या नील डाउन करके प्रेयर करना है, क्या होता है सबके ऊपर बैठूं और मैं प्रार्थना करूं, क्यों उतना कुछ नहीं, मेरा दर्द होता है पैर कुछ नहीं होगा, ऐसे सिंपल से कर दूं करके मैं ऐसे टेक इट इजी जैसे ले అలా लेती నేను నా శరీరాన్ని ప్రేమించనమాట. थी. ऐसे मैं शरीर को प्यार कर रही थी. కానీ వదిలేసుకోవాలి, మనల్ని వదిలేసుకోవాలి. तो वैसे छोड़ देना है, वो सब कुछ शरीर का प्यार वो छोड़ देना है. కొందరు ఎలా ఉంటారంటే మనం యవ్వనంగా ఉన్నప్పుడే మన శరీరం బాగా నలిగిపోవాలి. हम लोग यंग होते ही हमारे शरीर पूरा रस्ट होना चाहिए, मतलब काम से पूरा काम कर के हम कैसे रस्ट रस्ट पूरा मोल्ड हो जाना, क्रश हो जाना चाहिए. हमारे यूथ जो है हमारा शरीर यूथ टाइम में हमारा शरीर पूरा क्रश हो जाना चाहिए, पूरा मोल्ड हो जाना चाहिए प्रभु के लिए. ఎందుకంటే ఎలాగో ముస్లిం తర్వాత మనం చేయలేమంటాం. कैसे भी हम ओल्ड बनने से हम कर सकते हैं क्या, कुछ नहीं कर सकते. ఉన్నప్పుడే మనం నలిగిపోవాలి. हमारे जब तक शक्ति रहता है तभी हम प्रभु के लिए काम करना है. సో ఈ విధంగా మనం మొదటిది చెప్పండి రిలేషన్షిప్ అని, తర్వాత విధేయత అని, తర్వాత మూల్యం అని. पहला चीज़ हम देख सकते हैं रिलेशनशिप विद गॉड, बॉन्डिंग विद गॉड पहला देखा है, और प्रभु का समर्पण करना है. प्रभु को हम हमारा मूल्य जो है उसको समर्पण करना है, बिना कुछ नहीं करना, मतलब एम्प्टी हैंड नहीं आना है, कुछ समर्पण करके कंफर्ट जोन को समर्पण करके आगे आना है. मैं बोली हूँ హ్యాండ్ కాదు అంటే మన బిహేవియర్లో చేంజెస్ అది మూల్యం ఉంది. हमारे बिहेवियर में चेंजेस आना है. वो నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏమంటారు ఇష్టాలు అన్ని వదిలేకుండా ఉండాలి, శ్రమల గురించి మనం మూల్యం కూడా. ओके हमारे श्रमा जब आते हैं और कष्ट आ जाते हैं और जब मुसीबत దేవుని కోసం నిలబడడం అనేది ఒక మూల్యం ఇవ్వడం. तो प्रभु के लिए खड़े होना वो भी एक मूल्य दिया है करके रहना.
ఇంకోటి సపరేట్ చేయబడాలి అపవిత్రత నుంచి మనం तो जैसे अब्राहम सेपरेट किया है डोंकी को नीचे रख के, वैसे ही हम भी अपवित्र चीज को सेपरेट करके प्रभु को हम पवित्र बनाना है, वो एक आराधना है। అలాగే తను తాను ఉపేక్షించుకోవాలి, వదిలేసుకోవాలి. वो खुद अपने आप को समर्पण करना है। ఇలాగ అబ్రహాం నుంచి మనకి తెలుస్తుంది ఇవన్నీ. ये सारे चीज हम अब्राहम से सीख सकते हैं। ఇంకొకటి ఫిలిప్పు 3:3. फिलिपियंस और एक चीज हम देखेंगे, फिलिपियंस 3:3 पढ़ेंगे। ఎవరైతే తక్కువ బైబిల్ చదువుతారో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అలా. For we are the circumcision who worship by the Spirit of God and glory in Christ Jesus and put no confidence in the flesh. ఇక్కడ ఇది తెలుగు చదవండి. 3 में हम पढ़ सकते हैं, ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. ఇక్కడ ఏంటంటే మనం ఆత్మతో ఆరాధించాలన్నమాట. ఆరాధించి సున్నతి అంటే ఇక్కడ ఏంటంటే శరీరం ఏమైనా ఇచ్చలు ఉంటాయో ఇచ్చలన్నీ వదిలేసుకోవాలి. పాపంతో కూడా ఏమైనా ఉంటాయి అవన్నీ వదిలేసి మనం దేవుని ఆరాధించాలన్నమాట. आराधना इधर कैसे वर्शिप करना है बोलने से आत्मा से आराधना करना है, स्पिरिट से आराधना करना है। सर्कमसिशन बोलने से मतलब सुन्नति बोलने से शरीर का जो चीज़ है उसको छोड़ देना है और प्रभु के सामने आके हम आराधना करना है, स्पिरिट से आराधना करना है। ఇప్పుడు అబ్రహాం 22 अब्राहम 22 चैप्टर हम देखेंगे फिर से, అందులోని 18 నుంచి 18 దాకా 18 to 20 16 to 18 ఇక్కడ 16 చెప్తాడు, నీ కుమారుని ఈ వెనుక తీయక ఈ కార్యం చేసినందున. इधर लिखा है and have not withheld your son, your only son. ఇచ్చి అంటే అది ఇవ్వకుండా అంటే ఇవ్వడం వల్ల ఆ కార్యం చేసినందువల్ల నీకేంటి నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. అంటే అక్కడ ఆశీర్వాదం అనేది ఆయనకు వచ్చింది ఆ కార్యం చేయడం వల్ల. तो यह प्रभु बोलते हैं तुम ये कार्य जो किए हैं अब नॉट विथहेल्ड किया है, देने के लिए हम मना नहीं किया है, इसीलिए मैं प्रभु बोलते हैं कैसे ब्लेस किया है प्रभु, आई विल श्योरली ब्लेस यू एंड आई विल श्योरली मल्टीप्लाई योर ऑफस्प्रिंग एज द स्टार्स ऑफ हेवन एंड द सैंड दैट इज ऑन द सी शोर and your offspring shall possess the gate of his enemies. ఇంకోటి 18లోనే నీ సంతానం వలన ఆశీర్వదించబడును, ఈ భూలోక జనములందరూ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. और एक अच्छा चीज यहाँ पर है, आपके ऑफस्प्रिंग से सब कोई ब्लेसिंग आता है and in your offspring shall all the nations of the earth be blessed because you have obeyed my voice. అంటే ఇక్కడ మనం ఆనందం చేస్తే మనకు అంటే ఆ బ్లెస్సింగ్ వచ్చేస్తుందని చెప్పి మనం అని కాకుండా అంటే అలా చేయకూడదు. इधर हम समझ सकते हैं आराधना करने से ब्लेसिंग आता है करके नहीं, ब्लेसिंग आने से भी करना है, नहीं आने से भी हम करना है. దొరకకపోయినా మనం ఆయన కనపరుస్తూనే ఉండాలి. प्रभु से हम कुछ पाए कुछ नहीं पाए पर भी हम प्रभु को आराधना करना है. అయితే ఇంకొకటి అయిపోయింది. సో ఫైనల్గా నేను అబ్రహాం నుంచి మొత్తం అతని జీవితం ఎలా అంటే ఏమేమి ఆచరించారో, అంటే ఆరాధన అంటే జస్ట్ పాటలు పాడటం ఇది కాదు, ఇది మనం పాటించాలి ఇవన్నీ. అంటే మన జీవితాన్ని ఆ విధంగా మలుచుకొని ఆ విధంగా అంటే ఫాలో అవ్వడమే అది ఆరాధన. ఇవన్నీ హృదయత సఫల కలిగిన ये जो चीज़ हम देखे हैं वो सच आराधना है, सच का आराधना है. जैसे हम गाना और प्रभु के ऐसे कुछ चीज़ नॉट मटेरियलिस्टिक थिंग्स, ये नहीं मतलब जोर से ऐसे कुछ नहीं, म्यूजिक्स ऐसे नहीं, पर प्रभु की आराधना ओबीडियंस है और प्रभु की आराधना द रिलेशनशिप विद द गॉड है. और प्रभु की आराधना और मूल्य हम अपने आप को समर्पण करना प्रभु की आराधना है. और अपवित्र चीज़ों से दूर रहना वो आराधना है. और प्रभु के साथ हमारे कंफर्ट्स को जो भी हमारे जो चीज़ हम चाहते हैं पर वो चीज़ को देख के बिना सोच के आई विल प्रेज गॉड करके जो हम आते हैं वो आराधना है. చిన్నది और एक छोटी चीज़ मैं बोलना चाहती हूँ, ప్రార్థన అంటే మనం ఏంటి ఒక రిక్వెస్ట్ మాట్లాడాలి, ఇది నన్ను కాపాడు తండ్రి, నన్ను ఇలా చేయండి తండ్రి అని మనం అడుగుతాం అన్నది ప్రార్థన. प्रार्थना बोलने से क्या है, प्रेयर क्या है, रिक्वेस्ट. वी आर रिक्वेस्टिंग टू गॉड, प्लीज गॉड गिव मी दिस, गिव मी दैट, दिस थिंग. वो जो हम रिक्वेस्ट करते हैं वो प्रेयर है, वो प्रार्थना है. అయితే కార్యం చేసాక మనం దాన్ని స్తుతిస్తాం అన్నమాట. దేవుడు అంటే స్తుతించడం అంటే ఆయనకి వందనాలు చెప్పుకుంటాం, అది స్తుతి.
అయితే हम तो क्या है, हम स्तुति करते हैं, जो प्रेज करते हैं वो आराधना है। प्रार्थना बोलने से हम मांगना और आराधना बोलने से हम देना। అంటే ఇక్కడ ప్రేయర్ వేరు, ప్రేయర్ అంటే వేరు, స్తుతి అంటే వేరు, ఆరాధన అంటే కూడా వేరు. एक्चुअली इधर देख सकते हैं हम, प्रेयर अलग है, स्तुति अलग है और आराधना भी अलग है। ఆరాధన అంటే ఏంటి? आराधना बोलने से क्या है, మనం हम इधर में చేసిన కార్యం బట్టి మనం దేవుడు కార్యం చేయొచ్చు. ఇప్పుడు మీరు దేవుని కార్యాలు ఇష్టపడతారా లేకపోతే దేవుని గుణగాలు ఇష్టపడతారా? ఏమి ఇష్టపడతారు చెప్పండి. तो हम प्रभु के कार्य को देखना चाहते हैं क्या, कुछ मिरेकल्स को, वो नहीं, पर प्रभु से जो परमेश्वर है, पर प्रभु के गुण घना को देख के हम आराधना करना है, वो आराधना। प्रभु के गुण घना को देखकर हम आराधना कर सकते हैं। ఈ రెండిట్లో ఏది అడుగుతున్నారు? यदि आराधना ఆరాధన కాదు, ఈ రెండిట్లో మీరు ఏమి ఇష్టపడతారని అడుగుతున్నాను. कौन सा आपको अच्छा लगता है, कौन सा దేవుని కార్యాలు మీకు ఇష్టమా లేకపోతే దేవుని గుణగుణాలు ఇష్టమా? ఏమి ఇష్టపడతారని అడుగుతున్నాను. कौन सा आप लाइक करते हैं? एक क्वेश्चन फॉर एवरीवन। प्रभु जो हमको ब्लेसिंग देता है, वो ब्लेसिंग आपको पसंद है, आपको चाहते हैं, या फिर प्रभु के కార్యాలంటే మిరాకిల్స్ అంటారు. मिरेकल्स? మిరాకిల్స్ మీకు Acts ఇష్టమా? of God. మిరాకిల్స్ ఇష్టమా లేకపోతే अद्भुत कार्य प्रभु जो आयन करते गुणगान हैं, इस्तेमाल होता है। प्रभु की कैरेक्टरिस्टिक्स आपको अच्छे लगते हैं, मतलब प्रभु के कैरेक्टरिस्टिक्स अच्छे लगते हैं, समझदार। మీకేమి ఇష్టం? అట్రిబ్యూట్స్ అని చెప్పండి. మీకేమి ఇష్టం సార్? कैरेक्टरिस्टिक्स पसंद है, प्रभु के मिरेकल से ज्यादा एट्रीब्यूट्स, प्रभु के అది कैरेक्टरिस्टिक्स మీరు అన్నారు. అట్రిబ్యూట్స్ మీరు కాదా అంటారు. యాక్చువల్లీ దేవుడు అక్కడ కార్యాలు దేవుడు చేయొచ్చు, చేయకపోవచ్చు, మన జీవితంలో ఉండకపోవచ్చు, అది ఆయన చిత్త ప్రకారం అవుతుంది. కానీ ఆయన గుణగాలు ఎప్పుడు మారవు, అదే విధంగా అదే ఉంటుంది. ఆయన బిహేవియర్ అదే సేమ్ బిహేవియర్ ఉంటుంది. ఎప్పుడు మనల్ని స్వీకరించేలాగా ఆయన అదే బిహేవియర్ ఉంటుంది. సో ఎక్కువ మనం ఇష్టపడాల్సింది ఆయన గుణగుణాలని మనం ఇష్టపడి ఆయన ఆరాధించాలి, ఆయన్ని పొగడాలి, ఆయన ప్రశంసాలి, అంటే కనపరచాలి. तो हमारे लिए प्रभु कार्य कर सकते हैं या फिर नहीं कर सकते हैं। हम जो कुछ मांगते हैं प्रभु कर सकते हैं, प्रभु के वो सब कुछ प्रभु के चित्त के अनुसार रहता है, प्रभु के विल के अनुसार रहता है। वो कर सकते हैं, वो कर भी नहीं सकते हैं, पर उसके अनुसार हम नहीं, उसको इम्पोर्टेंस नहीं देना है। और क्या इम्पोर्टेंस देना है? प्रभु जो बदलने परमेश्वर नहीं है, वो कैरेक्टर, वो एट्रीब्यूट्स, प्रभु जो होली परमेश्वर, जो अनचेंजिंग परमेश्वर है, जो प्रभु के बिहेवियर क्या है, उसको हम प्रशंसा करते हुए प्रभु को आराधना करना है। ఇది ఈ మూడింటి డిఫరెన్స్ అంటే స్తుతికి, ప్రార్థనకి, आराधना ये 3 डिफरेंसेस है, प्रेयर, स्तुति और प्रार्थना। అంటే आराधना దీన్ని పెద్దగా ఇంకా చెప్పడానికి చాలా టైం పడుతుంది, అంత టైం నాకు పడుతుంది నాకు తెలుసు. అందుకే నేను షార్ట్గా చేసేసి కొంచెం ఇంకా అంటే వెళ్ళచ్చు డీప్గా కానీ అర్థమవుతుంది. इसको और डेप्थ में जा सकते हैं, पर टाइम भी शॉर्ट है, तो मैं इधर ही फिनिश करना चाहती हूँ। और बहुत ज़्यादा टॉपिक, बहुत डेप्थ टॉपिक है ये, पर मैं बहुत छोटा से లాంగ్ అయిపోయింది అంటారా? More than 18 references. సో అంటే లాస్ట్ ఉన్నది ఆరాధన అంటే మనకి ఎలాగ మన హృదయం పొంగిపోవాలన్నమాట. ఆరాధన మన హృదయం పొంగిపోయి అసలు చలించిపోయి ఆరాధన చేయాలా, అది ఆరాధన. ఈ అబ్రహాం లాంటి గుణగుణాలన్నీ ఏమేమి చేశారు ఆయన, అది సేమ్ అదే బిహేవియర్ మనం కూడా చేస్తేనే ఆరాధన. आराधना जैसे कैसे उसका हृदय ओवरफ्लो हो गया, वैसे हमारे आराधना होना है। ये छोटी वचन नहीं, बड़ी वचन करके ब्रदर बोल रहे हैं। ओके, More than और 18 एक references. टेस्टिमनी मैं सलोमी के बारे में देना चाहती हूँ। छोटी टेस्टिमनी, एक्चुअली मैं 3 o'clock उठी थी, सुबह 3:30 को उठी थी। అదా 3 o'clock లేసాను ఫస్ట్ తెలుగులో చెప్తే తర్వాత 3 o'clock లేసాను అనమాట. తను మెసేజ్ ఎవరన్నా రెడీ ఉన్నారా అని అక్క అని పెట్టారనమాట, ఇంకోరన్నా. అయితే లేదురా ఇంకొవరు రెడీగా లేదు కదా అంటే, ఓకే అక్క నేను ప్రిపేర్ అవుతున్నా అని. ఓకే నేను ఇంకా మెసేజ్ చూడలేదు, నైట్ మెసేజ్ చూడలేదు అన్న. అయితే ఈరోజు మార్నింగ్ 3 వరకు తను ప్రే చేస్తూనే ఉన్నాను. నేను 3 వరకు ప్రేయర్లోనే కూర్చున్నాను అనమాట. 3:34కి నువ్వు పడుకోలేదా ఇంకా? నేను మార్నింగ్ చేసి మెసేజ్ చేశాను అనమాట. అయితే నువ్వు పడుకోలేదా ఇంకా అంటే, పడుకోలేదంట, 4 వరకు పడుకోలేదన్న. అయితే బైబుల్ చదువుతూనే ఉంది, ధ్యానిస్తూనే ఉంది అన్న. ఆదివారం అనిపిస్తుంది. लास्ट छोटी सी टेस्टिमनी में అంత మనకి సీన్ లేదు కానీ नाइट सिस्टर नाइट 10 o'clock मुझे ये सलोमी मैसेज करी थी, कुछ मैसेज करी थी, मैं नहीं देखी हूँ। तो सुबह में हम लोग 3 o'clock उठे थे, 3:30 ऐसे आसपास उठे थे, तो मैं रिप्लाई करी थी
सलोमी कोई रेडी नहीं रेडी हो रही हो क्या? मैं मैसेज करी थी उसको तो बोलिए हाँ रेडी हो रही हूँ दीदी करके तुरंत मैसेज आया 3:30। अरे सुबह 3:30 को कैसे तुम सोए नहीं? सलोमी बोले से नहीं दीदी मैं ध्यान कर रही हूँ करके बोलती है। वो लगातार नाइट पूरा ध्यान कर रही है। 4 o'clock नहीं अभी सोऊंगी करके बोल रही है। वो 4 o'clock इतना थर्स्ट ऑफ जैसे డియర్ కు థర్స్ట్ ఆఫ్ వాటర్ అయితే ప్యాండెట్ అట్లా సలోమి అంత థర్స్ట్ గా ఉంది అనేసి నాకు చాలా కన్నీళ్ళు వచ్చేసారు అప్పుడు మార్నింగ్ దేవుని ఎంతో స్తుతించాను मैं इतना प्रेस कर रही थी सलोमी के बारे में। वो इतना थर्स्ट है प्रभु के चीज़ों में, प्रभु के वचन में, तो मैं बहुत मेरा ओवरफ्लो हो गया तब मेरा हार्ट ओवरफ्लो हो गया, मेरा हार्ट ओवरफ्लो हो गया। थैंक यू। Praise the Lord। जब ये वचन हमने सुना है उसका अनुसार प्रार्थना करेंगे। वचन में मेरे टॉपिक के साथ